గట్టిగాను 9 నెల 30 తారీఖు నాడు మంగళపల్లి రవికుమార్ అనే మా మధ్య మాటేర్ స్కూల్ టీచరు వచ్చి కొట్టిండు సార్. కొడితే నేను స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను. అక్కడ పిటిషన్ ఇస్తే అమ్మ హాస్పిటల్కి వెళ్ళి నీకు ఓపిక లేదని చెప్పి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రీట్మెంట్ లేదమ్మ, కడుపు ఆపుకోతుంది, నీకు ఆపరేషన్ అయిందంటారు. ఎంనింకి వెళ్ళాను నేను, ఎంనింకి వెళ్ళాను సార్. ఎంనింకి వెళ్ళి అక్కడ తీయించుకున్నాం, ఇక్కడికి వచ్చినాం, అక్కడ దగ్గర ఇక్కడ దగ్గరపోతే మళ్ళీ స్కానింగ్ తీయించుకున్నాం. మళ్ళీ తెల్లారి పోయినాం, స్టేషన్కి పోయినాం. సార్ ఇది పరిస్థితి అని చెప్పినాం. చెప్తే రేపు రాకమ్మ నేను వీడియో బస్తాల కోసం పోతాను. మళ్ళీ తెల్లారి పోయినాం. మళ్ళీ తెల్లారి పోతే ఇంక్వైరీ పంపించుండు, ఇంక్వైరీ పంపిస్తే పొమ్మన్నాడు, ఇంక్వైరీ పంపించుండు. పంపిస్తే మా సైడ్ వెళ్ళాం, సాక్ష్యాలు కొట్టిరని చెప్పి వాళ్ళ సైడ్ కొట్టలేదని చెప్పి నాకు అక్కడ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాక మళ్ళీ తెల్లారి రాపోమ్మన్నాడు. మళ్ళీ తెల్లారి పోయినాం. మళ్ళీ తెల్లారి పోయినాక ఇది నాకు కొట్టిన కేసు పక్కన పెట్టింది సార్. మా అత్తకి 12 గుంటలు, మా బావ 12 గుంటలు, మా భర్తకి 10 గుంటలు రాపించాడు. మా అత్తమామని పోషించేటట్టు వాళ్ళకే రాపించాడు, అన్ని రాపించాడు. చచ్చినా పోదని రాపించండి, బతికినా పోదని, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదని సార్. అట్లా పెట్టాను సార్, సంతకం ఎందుకు పెట్టాను సార్? నన్ను కొట్టిండని వచ్చినాయి, ఆడవాళ్ళకి న్యాయం లేదంటే నువ్వేం మాట్లాడకమ్మా, పక్క చెట్టు సప్పు చెప్పుకోగలను. మా ఆయనను బలవంతం చేసిపోతాను. 11 గంటలకు పోయినాను. నైట్ 8:30 అయిందాక ఆమె సంతకం పెట్టి ఇచ్చినాకనే బయటకు వెళ్ళింది సార్. సంతకం పెట్టిన రోజు నైటే మా అత్త మా మామని మా మర్తి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర వేసుకోరు. అదే రోజు నైట్ ఆటో డాక్ వచ్చిందని 8 లేసి సార్. 8 లేసినాక మా మామ 3 రోజులు చనిపోయింది. 3 రోజులు చనిపోయినాక సావుకాడికి పోతే సావుకాడికి రానిస్తలేదు. మమ్మల్ని కులంలో రానిపోతే డిఎస్పీ కాడికి పోయినాం సార్. డిఎస్పీ సార్ ఫోన్ చేసి చెప్పిండు, ఎస్పీ కాడికి ఇక్కడ డిఎస్పీ సార్ పంపించాడు. ఆ డిఎస్పీ సార్ సిఐని పిలిపించాడు. సిఐని పిలిచి మాట్లాడినా కానీ ఎస్ఐ సార్ చెప్తే ఏమని రాపించినావు, ఎందుకు రాపించినావు అంటే పోషించాడు ఆ సార్ అన్నాడు, సిఐ సార్ అన్నాడు. అంటే సార్ నేను ఆ పేపర్ తెచ్చి చింపేస్తా సార్ అన్నాడు. మళ్ళీ 26 తారీఖున మళ్ళీ మమ్మల్ని పిలిపించింది సార్. మళ్ళీ పిలిపించిండు, 2 పేరు పంపించండు. ఎస్ఐ మేడాన్ని ఒకరిని పంపించి కాళ్ళు అడిగితే ముసలాళ్ళని ఎవరు చదివినట్టే ఎవరు చదవలే, వాళ్ళు కిరాయికున్నారు. కాళ్ళు ఇరిగి ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. రోడ్డు మీద పడేసిపోతే ఈమె వీడియోలలో పెట్టించింది. 2 కొడుకులు పట్టించుకోలే, నడుపు కొడుకే తీసుకుపోయి ఇంట్లో వేసుకుని ప్రసాద్ అంటే ఆయన అక్కడ కూడా చెప్పింది మేడం సార్. చెప్పిన తర్వాత మరి వీళ్ళని ఎవరు పోషించిండ్రు అంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకొని బతికే, ఇంకా వాళ్ళ చిన్న కొడుకే కొనబెట్టినాడు ముసలాళ్ళ కానీ ఎవరు అని చెప్పిన తర్వాత సరే అన్నింటికి వచ్చారు. స్టేషన్కి వచ్చినాక మళ్ళీ మమ్మల్ని పిలిచారు సార్. పిలిపించి మా ఆయన డ్యూటీ పోయే పేపరు మేము ఇల్లు జాగా కొన్నాం. 1,10,000 ఇచ్చినాకుంటున్నారా జాగిచ్చిన సార్. మా మర్దికి ఇచ్చి నేను కొన్నా. ఆ పేపర్ తెచ్చి చింపేయమంటాను. ఎంతవరకు కరెక్ట్ సార్? నన్ను కొట్టి నన్ను ఉపేందర్ ఎస్ఐ సారు అంజలి మేడం అట చింపేయమన్నాడు. ఇదన్నీ చింపేదా మేడం? స్టేషన్లో జరిగింది కదా, మీ స్టేషన్లో నన్ను కొట్టిందని వచ్చినాయి, అది కావాలా సార్? ఆడవాళ్ళకు న్యాయం లేదా అని మళ్ళీ అంటే ఏడబెట్టుకుంటూ పెట్టుకోపోను మా 2 పేపర్లు తెచ్చి చింపేయమని కులం వల్ల దాంట్లో రమ్మనే మా బావ మా మారితే వస్తలేరు. మా ఆయనను స్థానాలకు రానియలే, మమ్మల్ని దేనికి రానియలే. మన నెల మాసం అయితే కూడా భద్రజనం వాళ్ళు ఇద్దరే పోయింది సార్. ఈ పేపర్ను తీసుకొని మమ్మల్ని కులంలో రానియలేదు. ఒక ఆయన ఆటో స్వామి అంటే ఆయనను దారికే అన్నట్టు ఆయన ఇప్పుడు విలేకరు మహేష్ అట, ఆయన దొంగ వీడియో తీపించుకొచ్చిండు ఎస్ఐ సార్. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండట. ఈ మహేష్ అంటే ఆయన నన్ను 5,000 అత్తమ్మ నా పిల్లల సాక్షి ఎస్ఐ సార్ తీసుకురామని నేను తీసుకొచ్చాను. అమ్మకు 2 కాళ్ళు ఇరికే ఉన్నాయి సార్. ఒకటి ఆలోచించండి మీరు. మేము కొడతాండేనట, మా అత్తమ్మ వేరే వాళ్ళ ఇంటికి పోయిందట. ఎస్పీ సార్ అవన్నీ వివరించాలి కదా సార్, ఎంక్వైరీ చేయాలి కదా. అసలు మమ్మల్ని ఎంక్వైరీ చేసి లేదు, మమ్మల్ని స్టేషన్ పోతే అసలు పట్టించుకోండి. 9 నెల 30 తారీఖు నాడు ఇచ్చిన పిటిషన్ పోయినప్పుడల్లా రేపు రాపు అంటారు. మాకు లీడర్లు లేరు, మాకు అక్కడ డబ్బులు లేవు సార్. మేమిద్దరు, నాకు మా భర్తకు నేను మా అత్త మా మామ అదే రోజు నైట్ చనిపోయాడు. మాకు న్యాయం కావాలి సార్. చట్టానికి కూడా సిద్ధమే. ఆడవాళ్ళకు న్యాయం లేదు. నన్ను కొట్టిన వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకపోయినా పట్టించుకుంటారు లేరు సార్. అందుకే నేను చట్టానికి సిద్ధంగా పైకెక్కిన. నాకు ఒక బాబు సార్, నాకు చిన్న బాబు. ఉపేందర్ ఎస్ఐ చేయబట్టే చనిపోతా. దొంగ వీడియో ఎందుకు తీపించడం? మా అత్తమ్మకు 2 కాళ్ళు ఇరిగే ఉన్నాయి. ఆమె మేము కొడతాంటే వేరే ఇంటికి పోయిందంటే ఒకసారి ఎంక్వైరీ చేయాలి సార్. అది పట్టుకొని మా ఆయనను డ్యూటీ పోతాను. మొన్న మేము ఏదైనా పోసుకొని సత్తమని అనగానే ఈ మహేష్ అన్నట్టయినా చెప్పినా మరి ఎవరు చెప్పారు ఎస్ఐ సార్. ఆయన ఏం చేసినాడు, మా అత్తను తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు మా ఆయన, టాటా ఏసి తోటాడు. అక్కడ పోయి పనికి రానియకన్నాడు. బాండ్ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోయిన సంవత్సరం 24 తారీఖు నాడు కూడా ఎస్ఐ ఆధ్వర్యంలో జరిగింది. మా అత్త మామకు మేము నెలకు 2,000 ఇచ్చినట్టు డ్యూటీకి పోతే ఆయన 60 సంవత్సరాలను తీసేసారు. మా మామ సీపర్ పని చేసేది. మా ఆయన ఇప్పుడు టాటా డ్రైవర్ల పోస్టులు